ఇక సోషల్ మీడియా ద్వారా అక్రమ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న 11 మందిపై కేసు నమోదు చేశారు పంజగుట్ట పోలీసులు. హర్ష సాయి, అలాగే టేస్టీ తేజ, విష్ణుప్రియ, సన్నీ యాదవ్, రీతు చౌదరి, అలాగే కిరణ్ గౌడ్, అజయ్, బండారు శేషాయిని, సుప్రీత, అలాగే సుధీర్, పరేషాన్ బాయ్స్ యూట్యూబర్ ఇమ్రాన్ పై కూడా కేసులు నమోదు చేశారు. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే వంగాల వినయ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నామని పంజగుట్ట పోలీసులు తెలిపారు. మరోవైపు సూర్యాపేట పోలీసులు కూడా భయ్యా యాదవ్పై కేసు నమోదు చేశారు. రైట్, ఇలా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న వీళ్ళు, అలాగే ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వీళ్ళని ఇలాంటి బెట్టింగ్ యాప్లు అవ్వచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్కి వాడడానికి ఎవరైనా చూస్తూనే ఉంటారు. సో అలాంటివి తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా విచక్షణ ఉపయోగించాలి అనేది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ప్రస్తుతం పోలీసులు చెబుతున్న వర్షన్గా మనం చూడొచ్చు. రవిచంద్ర, చెప్పండి, మొత్తానికి ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కేసులు నమోదు చేసి పోలీసులు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు స్ట్రాంగ్గా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అయితే హరి, యూట్యూబర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళు కొన్ని యాప్లని ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. కాకపోతే జనాలు, ముఖ్యంగా నిరుద్యోగుల్ని, యువకుల్ని, దాంతోపాటు విద్యార్థులను టార్గెట్ పెట్టుకొని ఈ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ తంతు అంతా హైదరాబాద్లో కొనసాగుతుంది. హైదరాబాద్ పోలీసులు ఈ అంశంపై చాలా సీరియస్గా ఉన్నారు. పంజగుట్ట పోలీసులు 11 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే వంగాల వినయ్ కుమార్ అని వినయ్ ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఈ విధంగా కేసులు నమోదు చేశారు. అయితే వంగాల వినయ్ ఈ దగ్గరలో ఉంటుంది అమీర్పేటలో ఆయన ప్రిపేర్ అవుతున్న సమయంలో అక్కడ ఛాయ్ తాగేట ఏరియా కావచ్చు, అక్కడ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, కొంతమంది నిరుద్యోగులు కూడా దీనికి బాగా నష్టపోయాం, నేను నష్టపోయాం ఈ విధంగా ఒకరికొకరు చర్చించుకుంటున్నారు. ఇది విన్నటువంటి ఒక వినయ్ పిఎస్లో, పంజగుట్ట పిఎస్లో కేసులు నమోదు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. 11 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ విధంగా బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం కూడా, ఈ చట్టం ప్రకారం కూడా చాలా చట్టాలు, ఐటీ చట్టం కావచ్చు, దాంతోపాటు ఇవన్నీ కూడా ఆ చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. అంతేకాకుండా బిఎన్ఎస్ యాక్ట్ 318 క్లాజ్ 4 ప్రకారం కూడా ఇవి శిక్షకు అర్హులవుతారు. వీళ్ళందరూ అంటే కొంతమందిని ఈ విధంగా అమాయకుల్ని బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తూ అమాయకుల్ని నష్టపోయే విధంగా వాళ్ళు చాలామంది లక్షల్లో నష్టపోయారు, చాలామంది కొంతమంది కోట్లలో కూడా నష్టపోయారు. అంతా కోట్లలో జరుగుతున్నటువంటి ఒక బిజినెస్ దందా అని చెప్పుకోవచ్చు. ఇందులో ఓ పక్క బెట్టింగ్ యాప్, అందులో గేమింగ్ యాప్లు ఉన్నాయి, కొంత హెల్త్కి సంబంధించి రకరకాల యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ యాప్స్ని ప్రమోట్ చేస్తూ రకరకాల కాస్మెటిక్స్, ఇవన్నీ రకరకాల యాప్స్ని కూడా ప్రమోట్ చేస్తూ యూట్యూబర్లు కావచ్చు, ఇందులో దాంతోపాటు సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళందరూ చేస్తున్నారు. అందులో భాగంగా 11 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో హర్ష సాయి కావచ్చు, ఈయన కూడా యూట్యూబర్. దాంతోపాటు ఇటు తెలుగు భాషల్లో, తెలుగు యూట్యూబ్ ఛానల్తో పాటు అటు తమిళ మిగతా భాషల్లో కూడా ఈయన హర్ష సాయి విశాఖపట్నం ఆ ఏరియాలో ఉండి ఈ విధంగా చేస్తుంటారు. అంతేకాకుండా ఇదే అంశానికి సంబంధించి విశాఖపట్నంలో కూడా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 10 రోజుల క్రితం సూర్యాపేటలో కూడా కేసులు నమోదు చేశారు. భయ్యా సన్నీ యాదవ్పై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఆయన ఇండియాలో లేడు, ఇండియాకు వస్తే ఆయన కూడా అరెస్టు చేస్తారు. అయితే ఇప్పటికే ఈ 11 మంది, మిగతా వాళ్ళు టేస్టీ తేజ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, రీతు చౌదరి, కిరణ్ గౌడ్, అజయ్ కావచ్చు, బండారి శేషసాయి, సుప్రీత కావచ్చు, సుధీర్ కావచ్చు, పరేషాన్ బాయ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ కావచ్చు, వీళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేశారు. వీళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పటికే వాళ్ళు ఇప్పటికే బెయిల్ కూడా ముందస్తుగా బెయిల్ కోసం వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాని వేదిక చేసుకొని, యూట్యూబ్ని, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ని వేదిక చేసుకొని ఈ విధంగా కొంతమంది అమాయకుల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఈ చాలామంది ఉన్నారు, ఒకటి కాదు, ఇద్దరు కాదు, వందలు వేల మంది ఈ విధంగా నష్టపోయి వాళ్ళ ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. హరి.